చెడ్డ పని చేయడానికి ఎవరి సంకల్పంతో నిమిత్తం లేకుండా ఏ గ్రంథాలు చెప్పకపోయినా, పైగా ఈ పాపం చేయడం వల్ల ఫలానా శిక్ష ఉంటుందని చెప్పినా సరే భయం లేకుండా చేసేస్తున్నామే. తర్వాత ఏమైనా సరే చేస్తా, నన్ను మాట్లాంటాడా, నేను ఊరుకుంటానా అని చేసేస్తున్నామే. అదే మంచి పని చేయమనేసరికి ఏకాదశి నాడు చేస్తే ఇంకా మంచిది అంటే ఇప్పుడు ఇదేం చేయాలి? ఇప్పుడు పూర్ణిమ ఇవాళ, మళ్ళీ ఏకాదశి రావాలంటే 11 రోజులు అవ్వాలి. మంచి పనికి ఏకాదశి కావాలా? ఏమన్నా మర్ర చేయాలంటే ఏకాదశి అనేది వేసేస్తావా? మంచి పనికి ముహూర్తం అవసరం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. చెడ్డ పనికి ముహూర్తం చూసి ఉపయోగం లేదు పో అని చెప్పాడు. ఒకటే లెక్క, దేనికి ముహూర్తంతో నిమిత్తం లేదు. మంచి పని ఎప్పుడైనా చేయొచ్చు, ముహూర్తం ఏమిటి? చెడ్డ పని ఎప్పుడూ చేయకూడదు. కాబట్టి దాన్ని ముహూర్తం చూడడం మరీ తప్పు. ముహూర్తం చూసి పొడుస్తావా? పొద్దున్న 8:42 నేను చంపాలని నిర్ణయించుకున్నాను, నువ్వు దయచేసి నా ఇంటికి రావాల్సింది అంటే ఎవడన్నా వస్తాడా? తాళి కడదామంటే వస్తాడు, తర్పణం విడిచిపెడదామంటే వస్తాడు, కానీ పొడుస్తానంటే ఎవడొస్తాడండి?